హాయ్ ఫ్రెండ్స్, టమాటా పచ్చడిని చూస్తుంటే నోరు ఊరుతుందా? నోట్లో నుంచి నీళ్ళుగా ఊరుతున్నాయా? అయితే చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మా మమ్మీ చేసేది పచ్చడి అయితే అమ్మో చాలా రోజులు పట్టేది. దీనికన్నా దూరకాయలు తీసుకొచ్చేసి కోసి ఉప్పు పసుపు వేసి చింతపండు ఊరబెట్టి అవి ఆరటం, ఎండొస్తే ఆరటం, వానొస్తే అలాగే ఊరటం అలా ఉండేది. రోట్లో వేసి రుబ్బేవాళ్ళం. ఇప్పుడు ఆ పని ఏం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. నేను అరకేజీ టమాటాలు ముక్కలు కోసేసుకొని తడి లేకుండా తుడిచేసి ముక్కలు కోసాను అనమాట. ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం నూనె పోసి మగ్గ పెట్టేశాను. మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని ఒక స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు వేసి దూరగా ఏం చేసుకుని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒక స్పూన్ సాల్టు, మనం ఒక 4 స్పూన్లు అయితే నేను పచ్చికారం అయితే వేసాను. తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ నేను 4 స్పూన్లు వేసాను, కరెక్ట్గా సరిపోయింది. వేసి మిక్సీ పట్టేసుకొని తాలింపు కోసం అయితే పప్పు నూనె వాడాను అనమాట. తాలింపు గింజలు వేసి కొంచెం జీలకర్ర, తాలింపు అన్నీ కలిసి ఉన్నాయి. 4 ఎండుమిరకాయలు, కరివేపాకు వేసాను. ఇందులో ఏంటంటే ఎల్లుల్లిపాయలు వేయలేదు. మా పిల్లలేమో ఎల్లుల్లిపాయలు తింటుంటే పంట కింద వద్దు అన్నారు. అందుకని నేను ఎల్లుల్లిపాయ అయితే వాడలేదు ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు కూడా వేస్తే చాలా బాగుంటుంది. అసలు ఈ పచ్చడి చేస్తుంటే ఇంట్లో కమ్మటి వాసన వస్తూ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున పూట ఇడ్లీల్లో కానీ అట్లలో కానీ వేడి అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నేను అసలు బయట నుంచి పచ్చళ్ళే తెప్పించాను. అలాంటిది మొన్న తెప్పిస్తే అసలు బూజు వాసన అసలు ఏం బాగాలేదు అసలు. అందుకని ఇంకా అప్పటికప్పుడు పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేశాను అనమాట. చాలా బాగుంది. అదిను అట్లకి వేసాను. 2 అట్లు వేసుకుని పచ్చడి తింటుంటే ఎంత బాగుందో అసలు. అందాజుగా వేసాను అనమాట. అన్ని మెజర్మెంట్స్ అన్నీ చేతికి వచ్చినట్టు అలా వేసాను. కరెక్ట్గా సరిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఈ పచ్చడి బయట పెట్టుకుంటే నెల ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు అలా ఉంటుంది. కానీ మనకి వారం రోజుల్లోనే తుడిచేస్తారు 1 కేజీ పచ్చడి కూడా. ఎంత బాగుందో. వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుని తింటుంటే అబ్బబ్బా, ఆ రోజు కూరతోనే పని ఉండదు. చాలా చాలా బాగుంది అట్లలో అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.